బోధకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? బోధించే మాటలు ఎంత ప్రాముఖ్యమో బోధించే బోధకుడు కూడా అంతే ప్రాముఖ్యం. బోధించేవాడు చెడ్డవాడై ఉండి బోధించేటప్పుడు నీతులు చెప్పాడు అనుకోండి, అది ప్రయోజనకరమైనటువంటి బోధ కాదు. దానివల్ల సంఘము అభివృద్ధి చెందదు. దానివల్ల విశ్వాసులకు ఎడిఫికేషన్ అనేటువంటిది, అంటే నేర్పరితనం అనేటువంటిది పెరగదు. బోధకుడు ఎలాగ ఉంటారో విశ్వాసులు కూడా అలాగే ఉంటారు. అందుకే మనం ఎప్పుడూ కూడాను బోధన మాత్రమే కాదు, బోధించేవాడి జీవితం కూడా ముఖ్యం. అందుకే ప్రభు హెబ్రీయులకు రాసిన పత్రికలో బోధించేవాడి గురించి మాట్లాడుతూ, మీ మీద అధికారులుగా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ విశ్వాసాన్ని మీరు చూడండి అని చెప్పాడు. అర్థమవుతుందండి? వాళ్ళ విశ్వాసాన్ని మీరు చూడండి, వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించండి అని దేవుడు హెబ్రీ పత్రికలో కూడా మనకు తెలియపరచడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని యేసుక్రీస్తు ఎలాంటి బోధకుడు? సత్యవంతుడు. ఎలాంటి బోధకుడు? ఎవరిని లక్ష్య పెట్టనివాడు. ఎలాంటి బోధకుడు? మొహమాటము లేనివాడు. ఎలాంటి బోధకుడు? దేవుని మార్గాన్ని సత్యముగా బోధించినవాడు. అటువంటి ఖచ్చితమైనటువంటి బోధకుడు యేసుక్రీస్తు. ఇవి మనం నేర్చుకున్నటువంటి పాఠాలు. గత వారం మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఆయన బోధన విధానం ఏంటది? బోధన విధానం. బోధన విధానము కూడా ముఖ్యమే. ఎందుకు ముఖ్యం? యేసుక్రీస్తు తన ప్రసంగాల్లో జ్ఞాపకం చేసిన ఒక మాట ఉంటుంది, మీరు ఏమి వింటున్నారో అది జాగ్రత్తగా వినుడి అన్నాడు. ఏంటండి ఆ మాట? మీరు ఏమి వింటున్నారో ఆ వినేది ఎలా వినాలంట? జాగ్రత్తగా. జాగ్రత్తగా వినాలి. ఎందుకు వినాలి? ఎందుకు వినాలి అంటే, మిమ్మలను మభ్యపెట్టేటువంటి బోధకులు ఉన్నారు. మీ సానుభూతి కోసము, మీ సానుభూతి కోరుకునేటువంటి బోధకులు ఉన్నారు, వారి స్వలాభము కోసం. మీ సానుభూతిని కోరుకొని మిమ్మలను ప్రతి విషయంలో కూడాను మీరు ఏది చేసినాను ఆ చేసిన